దేవుని యొక్క కృప వల్ల మనందరము సజీవులుగా ఉంది. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. లోకస్తులు అనుకున్నట్టుగా వారి యొక్క పుణ్య ఫలాల వల్ల మనం కూడా భూమి మీద ఈ విధంగా లేము. ఆయన ఉచితమైన ఆయన కృపను బట్టే మనం ఈ భూమి మీద ఉన్నాం. అందుకు తగిన ప్రవర్తన మనలో ఉండాలి, తగిన జీవిత విధానం మనలో ఉండాలి. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనిషి అనుకుంటున్నాడు దేవుడు మమ్మల్ని బాగా చూస్తారు, బాగా పెంచుకుంటారు, ఎందుకంటే మేము ఆయన చేస్తున్న ఘనకార్యాలు అలాంటివి అని మనం కూడా అనుకుంటున్నాం. నిజమే కదా, మనసులో అనుకుంటాం, బయటికి చెప్పాం. ఎంత కష్టపడుతున్నాను దేవా నీకోసం, నేను అనుకుంటాను కదా. నేను అనుకుంటాను అంటే మనసులో అనుకుంటాము, నేను అసలు అనుకోను. నా పనిని నేను తొందరగా చేసి వెళ్ళిపోవాలని నాకు తెలుసు. సో ఆగి ఆలోచించి నెమ్మదిగా నా వల్ల కాదు, నాకు తెలిసిన టైం. అసలు ఇందాక సార్ చెప్పినట్టు, బాబు నేను నా ఫాదర్ని బరియల్ గ్రౌండ్లోకి వెళ్ళి కార్యక్రమాలు పూర్తి చేసి వస్తానంటేనే ఆయన టైం ఇవ్వలేదు. మీకు అర్థమవుతుందా? సో ఆయనకే టైం ఇవ్వలేదు, ఆయన సమకాలీకులుగా ఉన్న టైంలో. మళ్ళీ మనకు తెలుసు టైం ఏమైపోయింది, సంకుచితం. లాగితే పెరగదు, తగ్గిస్తే అవ్వదు. సంకుచితం అంటే కదలదు, ఇక అయిపోయింది దాని టైం, దాని పీరియడ్ అయిపోయింది. ఆ టైం అయిపోయింది అన్నప్పుడు పనిని త్వరగా చేయాలి. ఎందుకంటే సాక్షార్థమైన పని చాలా ఉంది, వినేవాళ్ళు లేదు, కానీ సాక్షార్థపు పని ఉంది. ఆ సాక్షార్థపు పనిని మనం మన ప్రకారంగా పూర్తి చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు త్వరగా చేసుకొని వెళ్ళిపోవాలి. మనం ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పెడుతున్నాం, కానీ అందరినీ ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం అంటే మనం ఎక్కడ గోల్ చేయం. రండి మీకు వ్యాయామం చేస్తామని చెప్పాం, ఇదిగో మీకు ఆశీర్వాదం అని చెప్పాం, ఎందుకంటే తెలుసు మనకు ఆశీర్వాదం ఎట్లా ఉంటుందో. సో భజన లేదు, ఆశీర్వాదం లేదు, ఇంకెందుకు వస్తారు? వాళ్ళకి కావాల్సినవి అది కదా. సో నిరాశ అస్సలు పొందకూడదు. మనం తూర్పాలు పట్టిన తర్వాత గట్టి గింజలు మిగులుతాయి. ఒకళ్ళు రాలేదు, ఒకళ్ళు పోలేదు, వీళ్ళు వస్తానన్నారు, వాళ్ళు ఎవరిని నమ్మకండి. నమ్మకని ఎంతమందిని అంటెట్టుకొని వెళ్ళారు ఫ్యామిలీ కాకుండా చెప్పండి? 8 మంది. వాళ్ళు సొంత వాళ్ళే. సొంత వాళ్ళలో ఓడ కార్యక్రమం, జలప్రళయం కార్యక్రమం అయిపోయిన తర్వాత షేము, హాము, యాపేతు, ఈ ముగ్గురులో ఎవరు బాగా బ్రతికారంటే షేము గారే. మిగతా 2 అన్నదమ్ములు తండ్రి యొక్క విధి విధానాన్ని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇది జలప్రళయం లాంటి గజగజ వణికి ప్రపంచంలో ఎవరు మిగలకుండా వాళ్ళు మిగిలినప్పుడే ఒక్కళ్ళు తప్ప మిగిలి పడిపోయారు మళ్ళీ. సో మీరు మిమ్మల్ని కాపాడుకోవడం జరగాలంటే కంపల్సరిగా ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి రావాల్సిందే అంటే ధైర్యంగా చెప్తున్నామంటే మీకు మంచి వాల్యుబుల్గా ఉన్న దేవుని మాట దొరుకుతుంది. సో ఆ మాటను మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు ధన్యులు, కాని వారు అన్యులు. సో అన్యులతో మాకేం పని లేదు, ధన్యులు అవుదాం అనుకున్న వాళ్ళతోనే పని. వాళ్ళని మనము వాక్యం ద్వారా ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ, కీర్తన ద్వారా ఒకరినొకరిని భరోసా ఇచ్చుకుంటూ మనము మన ప్రయాణాన్ని కొనసాగించాలి. యాక్చువల్గా అయితే కొన్ని పరిస్థితులను బట్టి ఒక రోజు అనిపిస్తుంది, ఇందరితో నా కథ ముగించేరాదు నాయన అంటారు అని అనిపిస్తుంది. అన్నప్పుడు ఎలా ముగిస్తాను చెప్పు, పని ఉంది కదా అంటారు దేవుడు. మళ్ళీ నోరు మూసుకొని నా ఆయుష్ గురించి నేనేం మాట్లాడను, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాను. సో ఆత్మీయంగా మీ ఎక్స్పీరియన్స్ కనుక దేవునితో దగ్గర అవ్వకపోతే ఇంకెన్నాళ్ళు ఇలా రావాలో, ఇంకెన్నాళ్ళు ఇలా బ్రతకాలో, లోట్లు ఉన్నాయి కదా అవి తీరవా? అవును తీరవు. నేను అదే చెప్పాను మార్నింగ్ కూడా, నీకు ఎక్కువ అడిగాడా నీ ఎక్స్ప్లెనేషన్ న్యాయపీఠం మీద ఎక్కువ ఉంటుంది. ఇది ఇచ్చాను కదా దీని గురించి ఏం చేసావు, అది ఇచ్చాను కదా ఏం చేసావు, నువ్వు అడిగి 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 నన్ను విసిగించి మరీ తెచ్చిపెట్టుకున్నావు కదా కొన్ని విషయాలు కావాలి భూమి మీద ఉన్నప్పుడు అని. వాటన్నిటిని ఇచ్చినా కూడా నా గురించి నువ్వు చెప్పాలనే ఆలోచన లేదా?
అడుగుతారు అని అనుకుంటాం. అంత ఛాన్స్ కూడా ఉండదు అక్కడ. ఎందుకంటే మనం పోతా ఉంటే మన ముందు మన క్రియలు పోతూ ఉంటాయి. అర్థమైందా? ఏలాగా ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ ఉండి మాట్లాడకపోయినా నన్ను ఇక్కడ పెట్టి మాట్లాడించే విధంగా ఒక టెక్నాలజీ వచ్చింది. మరి మనిషే అంత డెవలప్ అయిపోతే దేవుడు, మనిషిని సృష్టించిన దేవుడు ఇంకా బాగా చూపిస్తారు కదా క్రియలు. క్లారిటీ ఎక్కువ ఉంటుంది, రిజల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అది మసగ్గా ఉందనైనా దాన్ని అలా ఎలా చూపిస్తామని అడిగే ఛాన్స్ కూడా ఉండదు. సో దేవుడితో మనకి ఆటలు వద్దు. నిప్పుతో చెలగాటం వద్దురా అని ఎట్లా చెప్పామో, నా మాటే అగ్ని. ఇంకా టోటల్గా ఆయన సమీపింపరాని తేజస్సుమది అయింది క్యారెక్టర్. సో మన ఆటలు, మన పప్పులు అవేవో అంటాం కదా, ఏమీ ఉడకో. సో ఇక్కడే సెపరేట్ అవ్వకపోవడం, ఇలాగే ఇక్కడ ఈ భూమి మీద మనల్ని మనం ఎంత బాగా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉండటం మనకి చాలా అవసరం. సో దేవుని యొక్క మాట వినేటప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలో ఒకసారి చూసుకున్నాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. ఎప్పుడంట? ఆదివారం ఇలా ఒక గంట, లేకపోతే మనకు ఎప్పుడో భక్తి అండి ఒక అతిదేవతారాధన చేసేలాగా ఒక మంచి ఊపొచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే పాట పాడేది కొంతమంది కనపడతారు. ప్రార్థన ఆడలే, పాట ఆడలే, మళ్ళీ వాక్యం కోసం ప్రార్థన ఆడలే, పాట ఆడలే, మళ్ళీ వాక్యం చెప్పేది ఆడలే. విపరీతం అన్నమాట దేవుడి కోసం. ఒక్కరోజే ఒక్క గంటే. తర్వాత ప్రవర్తన విషయానికి వచ్చేటప్పటికి వేల గంటలు బాబోయ్ ఏంటి ఎలా ఉన్నారో అనిపిస్తుంది. సో దేవుడు ఏమంటున్నాడంటే నిత్యము భయము కలిగి ప్రవర్తన. దేవుడికి కావాల్సింది ఏంటంటే ప్రవర్తనని బట్టే మనుషుల్ని మనం ఎస్టిమేట్ చేస్తాం కదా, వీడు మంచోడు, వీడు చెడ్డోడు. కానీ లోకానికి చెడ్డగా కనిపించిన వాడు మోస్ట్లీ దేవుడికి మంచివాడుగా అనిపించచ్చుగా. పౌలు ఎలా కనిపించాడు? నిన్న ఆ నామమును బోధించొద్దని చెప్పామా? చెప్పితే చెప్పారు, పోండి, మేము మీ మాట వినాలా దేవుని మాట వినాలా మీరే చెప్పండి అన్నాడు. నేను చెప్పారంటే చెప్పారు అయ్యగారు అలా. మీ మాట వినమంటారా దేవుని మాట వినమంటారా? అందరూ దేవుని బయట ఉన్నోళ్లే కదా. క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళాలి? బాల్ ఎప్పుడు ఆ కోర్టులోకి వేయాలి. అర్థమైందా? మనము లౌకికంగా మనుషుల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు మనలో వివేకం లేకపోతే మన భక్తి శూన్యం అండి. అందుకే పాము వలె వివేకం. దేంతో పోల్చాడండి వివేకాన్ని? పాము ఎలా ఉంటుందో తెలుసా? ఎంత వివేకంగా ఉంటుంది. నేను స్ట్రైట్గా వెళ్ళను అయినా అంటది, ఎందుకంటే నీ చూపులు మరచాలి, నేను ఈ లోపు నా ప్రాణాన్ని కాపాడుకోవాలి. అందుకే నేను ఇలా పాము ఎలా వెళ్తుందంటే ఈజీగా చెప్తాం, ఇలా అని చెప్పాం, ఇలా వెళ్తుందని చెప్తాం. ఎందుకు అలా వెళ్తామంటే తక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ని నేను క్యాచ్ చేసుకోగలను. ఆఫ్టర్ ఆల్ పాకే జంతువుకి అంత నాలెడ్జ్ ఉంటే, సకల విధముల ప్రావీణ్యము కలిగిన మనిషి, బహుభాషా ప్రవీణుడైన మనిషి. అసలు మనిషికి తప్ప దేనికి లేదు ఒక లక్షణం, వివేకం, వివేచన. అవి ఉన్న మనిషి ఇంకెంత స్పాంటేనియస్గా ఉండాలి. నమ్ముకోరా మీరు నమ్ముకోకపోతే నరకానికి అనకూడదు. నమ్ముకోకపోతే ఎందుకు నరకమో చెప్పేంత జ్ఞానం కలిగి ఉండాలి. నీ మాట ఉప్పులాగా ఉండాలి. ఆ ఉప్పు పప్పు లేని చారులాగా, పప్పులో ఉప్పు లేని చారులాగా అసలు ఉండకూడదు. తింటామా మనం? బీపీ ఉన్న వాళ్ళు తప్ప తినాలి, వాళ్ళ కర్మాన్ని బట్టి. వాళ్ళు శరీరపరంగా ఉన్మాదంగా ఉంటారు కాబట్టి. అంటే బీపీ టాబ్లెట్లు వేసుకున్న వాళ్ళందరూ పాపులా అనకండి, నాకు సంబంధం లేదు ఆ విషయం. కామన్గా బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుందంటే విపరీతమైన పళ్ళు కొరుక్కుంటారు కదా, ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళి కొరకటానికి? నరకానికి వెళ్ళి. అక్కడ పళ్ళు కొరుకుతాయి అందుగా లేదా? అచ్చి ఏడుపు ఎవరి మీద పడి ఏడుస్తావు? లోకంలో ఉన్నప్పుడేమో మిగతా వాళ్ళందరి మీద పడి ఏడుస్తావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి ఏంటి, నీ మీద పడి నీవే ఏడ్చుకోవాలి. ఎందుకు నేను పక్కన విషయాలు పట్టించుకున్న ఆయుష్ని ఇలా చేసుకున్నాను, ఎందుకు నా జీవితాన్ని ఒకరి మీద ఆడిపోసుకుంటారంటారు. ఏంటి ఆడిపోసుకోవడం అంటే? ఎక్కువ చెప్పుకుంటారని కదా, అనవసరమైన ఊహించుకొని ఎక్కువ చెప్పేసుకుంటారు. ఎందుకు అనవసరంగా వాళ్ళ గురించి చెప్పుకున్నాను, చిచిచి నా బ్రతుకు ఇలాంటిదా
అని అసహించుకుని ఇలా కాదని పళ్ళు పట పట కొనుక్కొని ఇంకా వల్ల కాదు, దాహం అవుతుంది, చుక్క వాటర్ అంటే వాటర్ కాదైనా డ్రాప్, నో అస్సలు కండిషన్ సప్లై. ఇవన్నీ ఎందుకు రాయించాడంటారు? నిత్యము భయం కలిగి బ్రతకకపోతే ఎక్కడికి పడేయాలో అక్కడ పడేస్తానని డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన. అందుకే అంటున్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తే ది మోస్ట్ బ్లెస్డ్ పర్సన్ నువ్వు. ధన్యుడు అంటే ఆశీర్వాదం మీద ఆశీర్వాదం. మనకి 1+1 డబల్ ఆఫర్ అంటే బాగా ఇష్టం కదా, అలాగా. కాకపోతే మనుషులంతా ఎలా ఉన్నారంటే హృదయములో కఠినం. ఇదిగైతే కనబడదు. వచ్చేస్తారు చాలా మంది మందిరానికి బాగా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హృదయంలో ఆయన మాటను చొచ్చుకొని పోయే విధంగా ఉందామని వచ్చినా మిమ్మల్ని నిద్ర గమ్మేస్తుంది. ఆ నిద్రాత్మ ఇచ్చింది కూడా దేవుడే. ఎందుకంటే నువ్వు చెప్పినా మారో కాబట్టి తీసుకొచ్చి ఇక్కడే పెట్టి తీసుకొచ్చి ఆయన మాటలు వినిపిస్తేనే పోయేలాగా నేను చేస్తారు. ఇక్కడ కాదు, కామన్గా. అంటే మనిషి ఎలా క్రూరంగా అయిపోయాడో తెలియచేయడానికి పోయినసారి చెప్పాను. దేవుళ్ళో ఉన్న ఇంకొక సైడ్ యాంగిల్, కీడును రప్పించువాడు నేనే, మేలు జరిగించువాడు, గాయము చేసేది నేనే, గాయము మాన్పేది నేనే. సో అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు నేను నిమిత్త మాత్రమే అంటూ కదా మనిషి బ్రతకాలి. కానీ ఏం చేస్తాడు తెలుసా? నేను ఏం చేస్తాను నువ్వు అని హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. అర్థమైందా? హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడును ఏం చేస్తాడంట? కీడుల్లో పడును. అంటే కీడు అనగా నరకముల్లో పడును. అక్కడ నరకంలో పడటానికి ఇక్కడ కఠినంగా ఉన్న వాళ్ళని చూసి జాలి పడాలి మనం. వాళ్ళకి సాక్షాత్తంగా మనం చెబుతూనే ఉండాలి. నోవాహు గారి యొక్క ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడంట? 120 సంవత్సరాలు ప్రకటించాడంట. మనకు నిండా 40 కూడా నిండలేదు, నిండా 50 నిండలేదు. కొంచెం పెద్దవాళ్ళు 70 సంవత్సరాల్లో ఉన్నారు. ఆయనే ఏకధీటిగా ప్రార్థన పెడుతున్నాను, పాట నేను ఎవరు రాలేదు, మరి ఆయనే పడుకోవాలి, తప్పదు, ఆయనే చెప్పేసుకోవాలి, తప్పదు అని డిసైడ్ అయిపోయి మనం రణరంగంలోనికి దిగాల్సిందే. నాకు అలసట, నాకు వృద్ధాప్యం, నేను ఏజ్ అయిపోయింది, నా వీక్నెస్లు ఉన్నాయి, ఇవేమి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కుదరవు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక యుద్ధం యజమాని దగ్గరికి వెళ్ళి, అంటే హెడ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఎలా వెళ్ళాలి, నాకు యుద్ధం అంటే చాలా భయం అని ఇంట్లో కూర్చొని ఇస్తాడా? ఆయన గుడారంలో కూర్చొని ఇస్తాడా? ఆయన టెంట్లో నోరు మూసుకొని ముందు వరుసలో నుంచొని ముందు వచ్చాను. అడగకుండా ఉండి సైన్యంలోకి అరే నేను కొంచెం వీక్గా ఉన్నాను వెనక నుంచున్నా బెటర్ ఏమో కానీ డైరెక్ట్గా ఎడ్డ దగ్గరికి వెళ్ళి నాకు ప్రాబ్లంగా ఉందంటే అయితే నువ్వే ముందు వరుసలో కూర్చో అంటాడు. సో దేవుని దగ్గర ఏది చెల్లదు, మాట చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే, మాటని చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ చాలా మంది ఇక్కడ చెప్పబడుతున్న మాటను బట్టి మనుషులను జడ్జ్ చేస్తున్నారు. సత్యం తెలిసిన వాళ్ళు కూడా మాట ఇక్కడ చెప్పబడుతుంది, నేనే చెప్తున్నాను అనుకుంటున్నాను, నాకేం సంబంధం లేదు. దేవుడు ఇక్కడ వినియోగించుకుంటున్నాడు, దేవుడు ఎక్కడైనా వినియోగించుకుంటాడు. ఆయన గురించి చెప్తాను అన్నప్పుడు నేను డిసైడ్ అయిన తర్వాత నా ఆత్మను నింపేస్తాను నీలో, నా రోషాన్ని నువ్వు చెప్పాలి. స్మూత్గా ఎలా చెప్పగలవు? ఆయన అసలు లేఖనాలే దైవ ఆవేశంతో కూడుకున్నాయి. అంటే 10 బైబిల్ మాత్రం వేసుకున్న తగ్గదు ఈ ఆవేశం. ఎందుకంటే దేవుని యొక్క ఆవేశం. లోకపరంగా ఆవేశం ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది అంటే మీకు కోపం తగ్గించుకోవాలని చెప్తారు డాక్టర్లు. కానీ దైవావేశాన్ని ధరించుకుంటే 100 మాత్రలు వేసుకున్నా పని చేయదు, కంట్రోల్ ఉండదు, ఆయన మాట చెప్పి తీరాల్సిందే. సో మీ యొక్క జీవితంలో మీరు నిత్యము అనే ఒక మాటని కనుక మదిలో పెట్టుకుంటే అప్పటికప్పుడుకి మనలో రావాల్సిన భక్తి రాదు. ఎప్పుడు భక్తిలోనే ఉంటాం. ఈ భక్తి ఎప్పుడు నీలో ఉంటే నీలో బాధ వచ్చినా, వేదన వచ్చినా, సంతోషం వచ్చినా, ఆశీర్వాదం వచ్చినా, పలకరింపులున్నా లేకపోయినా, ఒంటరివైనా అసలు దేవుడు తప్ప నాకేమీ అక్కర్లేదు అని అనిపిస్తుంది. అనిపించటం లేదంటే జబ్బు తగ్గలేదని అర్థం, అంటే లోకాశలు మనలో పోలేదని అర్థం. అందుకే అంటున్నాడు, ఒక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, దానికి ముందు 17వ అధ్యాయం చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్నాడు, నరులను
శరీరమును తనకు అనుకూలంగా చేసుకొనుచు ఎవరట? నరులను ఆశ్రయించి. నరులను ఆశ్రయించి. మనం ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు మోస్ట్లీ మన నోటి నుండి వచ్చే మాట ఏంటి? ఏదేమైనా ఏముందండి, దేవుడు చూసుకుంటాడంటాము. వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వీళ్ళ ద్వారా వెళ్తాం, వాళ్ళ ద్వారా వెళ్తాం, ఎట్లాగైనా పని జరిగిపోద్ది అంతే అంటాం. మౌనంగా కూర్చుని ఆయన నా పరిస్థితి ఇది నేను భరించాలా తప్పిస్తారా, ఇది మీ చిత్తం, కానీ నాకు మాత్రం మనోధైర్యం ఇవ్వండి అని ఏమైనా ప్రార్థన చేస్తామండి. ఎంత భక్తులు మీద ఎంత వాక్యం తెలుసు, శుద్ధ పూసలో మనం అంతే. కానీ అందరికీ దేవుడు ఉన్నాడులే అని చెబుతాం, కానీ పరిస్థితి నీ దగ్గర దాకా వచ్చిందనుకో, మనకి వీళ్ళు తెలుసా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఎవరొక్కరికి చెప్పి ఫోన్ చేయించండి అని చెప్తాం. మరి మిగతా వాళ్ళకి ఏం చెప్పొచ్చు? ప్రార్థన చేసుకోండి అమ్మా. ఏంటి సలహాలు ఇవ్వటానికేనా, చేయటానికి కదా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నరులను ఆశ్రయించి, నరులే ఇక ఆధారం నాకు అని ఆధారం చేసుకున్న వారికి తన హృదయమును యెహోవా మీద తొలగించుకున్నట్లు. అర్థమైందా? వాడు ఏమైపోయాడంట? తదాస్తు, శాపం వచ్చింది, శాపగ్రస్తుడా అన్నట్టు. ఎవరి మీద ఆధారపడితే? నరుల మీద ఆధారపడి మనుష్యులనే ఇక వాళ్ళ వల్లే పనవుతుంది అనుకున్న మీకు హృదయంలో నుండి ఎవరిని తొలగించారో తెలుసా? నన్ను తొలగించారు, దేవుణ్ణి తొలగించారు. సో మీరు ఎవరో తెలుసా? శాపగ్రస్తులు అంటుంది బైబిల్. సో మనకి ఏదన్నా ఇబ్బంది కలిగింది అనుకోండి, వెంటనే ఆశ్రయదుర్గం అన్నట్టు రిలేషన్స్ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళకి ఏదో ఒక రోజు మనం అలసైపోతాం. మౌనంగా ఉండండి, మూల కూర్చోండి, అసలు ఎవరితోనో మాట్లాడకండి. ఎందుకంటే దావీదు గారు అన్నారు, నేను ఏం మాట్లాడకపోయినా ఏంటి నేను అందరికీ విరోధన అయిపోతున్నాను అన్నాడు. అసలు ఏం మాట్లాడకపోతేనే విరోధన అయినప్పుడు ఏదో కొంత మాట్లాడితే ఖచ్చితంగా డబల్ విరోధులు అవుతామా లేమా? అది అన్నిటితో మాట్లాడితే నువ్వే టార్గెట్, ఇంకేముండవు, నిన్నే పట్టుకుంటారు. సో నీవు ఏదన్నా ఇబ్బందిని ఎదుర్కొన్నావు అనుకో, నువ్వు ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, ఈవెన్ నీ శరీరం నిన్ను ఇబ్బంది పెట్టి, నీకు డబ్బు లేదు కదా, ఎన్ని రోజులు ఉంటావు చెప్పు, ఇలాగా నీ మీద నీకే జాలి పెట్టేలాగా నీ హృదయం నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరితో ఎన్ని చెప్పినా, ఎంతమందిని రేకెత్తిచ్చినా, ఎవరి మనసులో దూరి తిట్టించినా ఏం చలనం లేదు. కాబట్టి ఇతనికి ఆయుధంగా చేసి, అందుకే శరీరమే చాలా డేంజరు, శత్రువు. ఆ శత్రువుని అసలు వీళ్ళు రేపితే నీ మీద నీకు జాలి కలుగుతుంది కదా, ఖచ్చితంగా కలుగుతుంది. పొద్దు నుంచి చెప్తున్నావు, 2 ప్రసంగాలు కుదిరితే మధ్యలో అదొక్కరు రమ్మంటే వీళ్ళొక్కరు రమ్మంటే వెళ్ళి చెప్పేస్తావు. అలసటని చెప్పొచ్చు కదా. అవును కదా, నాకు అలసట, నేను పడుకుంటా అనాల చెప్పాలని అనిపిస్తుంది. కానీ అదే ఆత్మ ఉందనుకోండి మనసులో, అసలు వాడుకుండా ఉంది ఆయన, కూర్చోబెట్టి చెప్పిస్తుంది ఆయన, నేనేం చేస్తున్నాను, వెళ్ళి కూర్చోవడమే కదా అని మనసులో కనిపించింది అనుకో, దేవా నీ చిత్తమే సిద్ధించునుగా. అంటే ఈ చిన్న ఎగ్జాంపులే ఎలా ఉందంటే, శరీరపరమైన ఇబ్బందులు నీకు వచ్చినాయి అనుకోండి, అప్పుడేం చేయొచ్చు? ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండటం నేర్చుకో. నీ ప్రవర్తన అంతటికీ అధికారాన్ని నీకు ఇచ్చుకోమాక. సామెతలు 1:31 ఉంది కదా, ఏమన్నాడు? నీ ప్రవర్తన అంతటికి. మా డాడీ ఏ చెప్తే చెప్తానండి, ఇందాక చెప్తారు కదా, మంచి పాఠం అండి అది. మా నాన్న నాకు హీరో, మా అన్న నాకు ఏమిటి ఎగ్జాంపుల్. మా అమ్మకు మించిన దైవం లేదా పాట రాసింది ఎందుకు అనుకుంటున్నారు? ఆవిడ హీరోయిన్ కాబట్టి ఆయన దృష్టిలో. అమ్మ ఏం చేసిద్దో తెలుసా? నువ్వు నాకు అన్నం పెట్టలేదు అనుకో, పోరా దుర్మార్గుడా అని తిట్టేసిద్ది, కొట్టేసిద్ది, ఏమైనా చేయగలదు. అమ్మ కూడా విలన్ అని చెప్పింది ఎవరు చెప్పండి? ఎవరు చెప్తారు? దేవుడే చెప్పాడు. నీ తల్లి అయినా మరచినా మరుస్తుంది. బాబు నన్ను గుర్తెట్టుకోవాల్సింది ఎందుకో తెలుసా? నేను మరవను నిన్ను. వృద్ధాప్యం వచ్చిందమ్మా, నన్ను చంకనెత్తుకుంటావా అంటే ఏమంటది? ఎద్దులా ఎదిగావురా, నిన్నెందుకు చంకనెత్తుకోవాలంటది. కానీ ముసలితనం వచ్చినా నేను నిన్ను చంక పెట్టుకుంటానన్నా అని చెప్పాడు. నీ తల్లిదండ్రులు, మీరు మీ మనవరాళ్ళు, మీ పిల్లల ఫోటోలు ఎక్కడ పెట్టుకుంటారు? గోడ, లేకపోతే పర్స్లో, లేదంటే ఇప్పుడు ట్రెండీగా ఫోన్ వాల్ పేపర్గా. అంతకు మించా చెక్ చేసుకున్నాడంట ఆయన.
అరచేతిలో నిన్ను చెక్కుకున్నా. ఎంత ప్రేమ ఉంటే చెక్కుకుంటారు. పచ్చగీతలు కాదు, పచ్చగీతలు అంటే జస్ట్ నీడిల్స్ తో గుచ్చుతారు. చెక్కుకోవడం అంటే ఇంకా నొప్పి కదా. నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను అన్నప్పుడు ఇక కాలు ఎగరేసుకుని తిరిగేయచ్చు కదా. నన్ను చూసేవాడు ఉన్నాడు, భర్త కాదు, భార్య కాదు, తండ్రి కాదు, అసలు ఇంకెవరో కాదు, నన్ను చెప్పుకుంటుంది, నన్ను చూస్తుంది నా పరమ తండ్రి. ఇలా ఇలా చెయ్యి ఎంత దూరం ఉంటుందండి అసలు. ఇలా దూరంగా పెట్టినా కనపడుతుంది, దగ్గరగా పెట్టినా కనపడుతుంది, నిద్రలో ఉన్నా ఇమీడియట్ గా చూసుకోవచ్చు. అంత సమీపంగా ఉంచుకున్నాడు నిన్ను. ఇంకా భయపడొచ్చా మనం, బాధపడొచ్చా మనం? ఇలా అనుభవించి చూడండి దేవుణ్ణి, ఎంత ధైర్యంగా ఉంటుందంటే, అని నా పోషకుడు నువ్వే. ఎవరన్నా వెళ్ళి అడుగుదామన్నప్పుడు నీ స్టెప్ ఆగిపోద్ది అక్కడ, అంతే. ఎందుకు అడగాలి నేను? నా నా అక్కరేంటో ఆయనకు తెలుసు అన్నాడు కదా. ఏం కావాలో నీకు తెలియదు, నాకు తెలుసు అన్నాడు. సో నీకేం కావాలంటే నేను చూసుకుంటా అన్నప్పుడు ఎవరిని వెళ్ళి అడుగుదాం? ఏ శరీరితో ఆధారం చేసుకున్నా నా జీవితాన్ని నువ్వు అనుకో. అందుకే అంటున్నాడు ఇక్కడ, శరీరులను తనకి ఆధారముగా చేసుకొనుచు. అంటే ఎప్పుడో ఒక చోట కంపల్సరిగా శరీరుల్ని, అంటే లోకంలో అన్న అధికారులను, వాళ్ళ ద్వారా పనులు జరుగుతాయనో వాళ్ళని ఆధారం చేసుకుంటే హృదయంలో నుండి నీవు నన్ను తొలగించుకున్నట్లే. సో నువ్వు శాపగ్రస్తుడవే అంటుంది బైబుల్. అందుకని ఇదే ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి. ఇదే ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ఏం చేశాడంట? విసర్జించుట. విసర్జించుట అంటే ఎప్పుడు మనం తిరగం, వదిలిపెట్టడం కూడా కాదు. విసర్జించేది ఏంటో తెలుసు మీకు? విసర్జించావు అన్న మాట రాశాడు అంటే ఎంతగా వదిలేసావో నువ్వు, తిరిగి చూడలేదన్నమాట. నీకు నా ఎడల భయభక్తులు లేకుండుట. ఎవరు చెప్పాడు ఇది? ఇర్మీయా గారు ఎవరికి చెప్పారు? ఇశ్రాయేలుకే కదా. ఇశ్రాయేలు చెప్పినవన్నీ మనకేమిటో దృష్టాంతములు కదా. సో మనకు కూడా ఏం చెప్తున్నాడంటే, వస్తున్నావు నాన్న, ఏం లాభం చెప్పు? ఉండడానికి ఉంటున్నావు, ఏం లాభం చెప్పు? నీకు నా యందు భయభక్తులు లేకుండుటయు. ఈ భయభక్తులు లేకపోవడం వల్ల నీకేమొచ్చినాయో తెలుసా? బాధ వచ్చింది, శ్రమ వచ్చింది. ఏంటి ప్రార్థన కొత్తన్నాను కదా, నాకు శ్రమ వచ్చిందండి, అయితే నీకు భయం లేదన్నమాట. అంతే కదా ఈ వాక్య ప్రకారం. నాకు బాధ వచ్చిందండి, కఠినంగా ఉన్నాయండి శ్రమలు, అయితే భయము లేదు, భక్తి లేదు. నీకు శ్రమలు ఎందుకు వచ్చినాయి, నీకు బాధలు ఎందుకు వచ్చినాయి అంటే నన్ను విసర్జించావు. అది నీకు తెలియటంలా. బాధ వచ్చింది అనుకుంటున్నావు, శ్రమ వచ్చింది అనుకుంటున్నావు, కానీ నన్ను విసర్జించటం వల్లే వచ్చాయి అని తెలియకపోవటం వల్ల కారణం ఏమిటో, శ్రమకి కారణం ఏమిటో, బాధకి కారణం ఏమిటో నీవు తెలుసుకొని గ్రహించినట్లుగా నీ చెడుతనము. ఎందుకు విసర్జించావు ఆయన్ని అంటే నీ చెడుతనం. చెడుతనం ఏంటి? ఆయన మాట వినకపోతేనే చెడుతనం కదా. వింటే ఏం చేస్తావు? నీతో పాటు నలుగురు తెస్తావు, నీతో పాటు అసలు నువ్వే ఒక సువార్త పత్రిక అవుతావు. నువ్వు ఆయన్ని మోసుకొని తిరిగేటప్పుడు నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటావు. ఆయన్ని లోకము కావాలంటున్నావు, ఆయనే కావాలంటున్నాడు. లోకం అంటే లోకంలో ఉన్నదంతా ఏమేమిటో చెప్పండి? లోకంలో ఉన్నదంతా శరీరంతో కూడిన ఆశలే లోకంలో ఉన్నదంతా. ఆ శరీరంలో ఉన్న ఆశలు దేంతో చూస్తే అవుతాయి? నేత్రము, నేత్రాశ కూడా ఆయనదే. ఈ రెండు కలుపుకొని జీవం ఏం చేస్తుంది? జీవుడు ఏం చేస్తాడు? డంబంగా పోతా ఉంటాడు. అర్థమైందా మీకు? ఈ మూడు నావి కావు. డంబంగా ఎవరన్నా వెళ్తా ఉన్నారనుకున్నా, నీకు శరీరాశ, నేత్రాశ ఎంత పెరిగిపోయిందా అనుకోవాలి. వాళ్ళైనా వాళ్ళని కనికరించండి, వారికి కొంత టైం ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే ఆయనవి కానివి ఉన్నాయి కదా వీళ్ళల్లో. అందుకే అంటున్నాడు, నీవు గ్రహించి తెలుసుకున్నట్లు నీ చెడుతనముతో నిన్ను శిక్షిస్తాను. శ్రమ ఎందుకు, బాధ ఎందుకు? విసర్జించవు. భయభక్తులు లేవు నా ఎడల, అందుకే శ్రమ వచ్చింది నీకు, అందుకే నీకు బాధ వచ్చింది. అయితే నీవు చేసిన ద్రోహముతోనే నిన్ను గద్దిస్తాను అని చెప్తున్నాడు.
నీవు చేసిన ద్రోహం ఏమిటి? విసర్జించడమే ద్రోహం. అసలు ఇది ఎవ్వరు సీరియస్గా తీసుకోరండి. దేవుణ్ణి మేము విసర్జించాము అన్న ఇది కూడా లేకుండా భూమి మీద బ్రతుకుతున్నారు మనుషులు. వాళ్ళ వ్యవహారము, వాళ్ళ మాట తీరు, వాళ్ళు ప్రవర్తించే ప్రతి ప్రవర్తన విధాన ఫలాలు ఉంటాయి కొన్ని. అందుకనే శరీరం చేత విత్తేవాడు శరీర ప్రకారంగా పోతాడని చూడండి. 6వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక శరీరముకి ఏమున్నాయంట? ఇచ్చ, విపరీతమైన కోరికలు. ఆ విపరీతమైన కోరికలను బట్టి విత్తుకుంటా పోతాడంట. ఏం కావాలి శరీరానికి? ఒక ఇల్లు కావాలి, ఇల్లు మీద కాదు పైన కూడా కావాలి, ఆ పైన కదా ఆ పైన కూడా కావాలి. అలా కట్టిందే బుర్జ్ ఖలీఫా. ఎక్కడ దాకా కట్టాడు? ఎన్నో అంతస్తులు కదా, చాలా చాలా అంతస్తులు. అయితే మన యుద్ధం వల్ల ఏమైంది? ఎక్కడ అసలు ప్రశాంతత అంటే మీరు ఎంజాయ్ చేయాలంటే మా దగ్గరికి రండి అని సవాల్ చేశారు కదా. యుద్ధం వల్ల ప్రాణభయంతో వీడియోలు పెట్టారు. ఓడికి పోతూ ఆ బుర్జ్ ఖలీఫాలోకి ఎక్కి అక్కడ ఉన్నవాళ్ళే. అర్థమైనా దేవుడు ఏం చేస్తాడో? శరీరంతో విత్తుకున్నావు కదా, శరీరము ఏం కావాలంటదంటే నాకు మంచి బట్టలు కొనివా, ఎన్ని కొనిను, నాకు లెక్కే లేదు తెలుసా, ఇది కొన్నావా, బీరువాలో ఎన్ని పెట్టావు, పెట్టే ఎన్ని వేసుకుంటాను. బట్టలు ఒకటేనా? హారములు, వజ్ర వైఢూర్యములు, గలగల రాళ్లతో కూడినవి. మొన్న ఒక లేడీస్ మించి డ్రెస్సింగ్ చేసుకుంటారు జెంట్స్. బంగారాన్ని చైన్లు కూడా గేదెల గొలుసుల్లాగా వేసేసుకొని తిరుగుతున్న వాళ్ళని పోలీసులు అంటే యాక్టింగ్ చేస్తే అవన్నీ పిచ్చివని తెలిసినాయంట. వాళ్ళేమో మొత్తుకుంటున్నారు, మేమెందుకు పిచ్చి చేసుకొని తిరుగుతాం, మాకేం కర్మ అని. పోలీసులు చెప్పింది నిజమని నమ్మాలా, వీళ్ళు చెప్పేది నిజమని నమ్మాలంటే ఆ దేవుడికే తెలియాలి. కానీ శరీరం కోరుకుంటుంది, శుద్ధలుగా వేసుకో బంగారం. పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్తారు కదా, చీరలు, కోట్లు ఇప్పుడు వేసుకుని తిరగండి, ఎండలు మండిపోతున్నాయి కదా, వల్ల కావట్లేదండి అని అంటారు. కానీ అందుకే ఏం చేయమంటారు తెలిసి? ఏసీ చేయండి. మేము బాగా రెడీ అయ్యేస్తాం కదా, చెమట పట్టకూడదు. ఎందుకంటే మా వజ్ర వైఢూర్య శరీరం అంటది కదా, నేను ఎండను తట్టుకోలేను, మీకు తెలుసు కదా, కొంచెం వర్షం పడ్డా నాకు ఇబ్బంది, చలిగా అమ్మో స్వెటర్ వేసుకో అంటది. తీరా ఎక్కడికి వెళ్తుందంటే ఇన్ని సుఖాలు అనుభవించిన శరీరం ఎక్కడికి వెళ్తుంది? బురద కలిగి ఆ రోజు నీ కర్మ నా కర్మ కాలిపోతే, వర్షం వస్తే మనం భూస్థాపితున్న రోజు ఆ బురదలో పడుకోబెట్టాలి. ఏ బురదను చూసైతే మనం అసహించుకొని షూస్ వేసుకొని అయ్యో అనుకుంటూ ఈ రోడ్లో బురదంతా ఉండగాని ఆ రోడ్డు దూరమైనా సరే అటు తిరిగి వచ్చిన ఈ శరీరం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి పడుకుంటుంది? ఈ శరీరంగా మనం పెంచి పోషించేది. ఈ శరీరంతో విత్తుకుంటా వెళ్ళి ఏం చేస్తావు? శరీరపు పంటనే కోస్తావు. ఆ శరీరపు పంట ఏంటి? అసలు శరీరమే వెళ్ళి ఎక్కడ పడుకుంటుంది? బొరగలో మట్టినే. ఆకులు అని పాడతారు కదా, అలాగే మట్టిలో మట్టివైపోతావు. ఎందుకంటే నువ్వు మన్నే కనుక తిరిగి మన్ను అయిపోతావు. మట్టిని ఆకులు ఎందుకు పాట అంటే, చిన్నప్పుడు స్కూల్లో ఇలా వెళ్తూ ఉంటే మాకు ఇంట్లో ప్రోహిబిటెడ్ అనమాట. రేడియో, టీవీ అసలు ఏం ఉండేది కాదు. మా మమ్మీకి కొంచెం ఛాన్స్ ఉండేది. అవా మెహల్ అని వచ్చేది. అది అయిందంటే 9:30 అయింది, మీరు పడుకోవాలని అర్థం. సో ఆ టైంకి ముందు పక్కింటి వాళ్ళు సినిమా పాటలు పెట్టుకునేవాళ్ళు. మా వీధిలో వెళ్తుంటే ఆ పక్కన గుడిసెలో ఉండేవాళ్ళు, పెద్ద రేడియో పెట్టి ఈ పాట పెడుతూ ఉండేవాళ్ళు. రోజు వెళ్తున్నప్పుడు ఆకులు ఎందుకు అయింది, పువ్వు ఎందుకు అయింది అనుకుంటూ వెళ్ళేవాళ్ళం. మేము మ్యాథ్స్ని ట్యూషన్ అలా పాడుకునేవాళ్ళం. తీరా చూస్తే జీవితం ఏమైంది అంటే మట్టినే. ఆత్మ ఉందని తెలియని ఎన్నో జీవితాలు మట్టిలో కలిసిపోయి నరకానికి వెళ్ళిన తర్వాత కానీ మీరు అవాక్కయ్యేలాగా మీ జీవితం ఉంటుందని చెప్తున్నా సీరియస్ గా తీసుకుని వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళ నిమిత్తం నువ్వు షార్ప్ అవ్వాల్సిందే. అందుకే అంటున్నాడు, శరీరేచ్ఛలను బట్టి విత్తుకుంటే శరీరం అనే పంటను కోస్తావు. మరి ఏం విత్తాలనైనా? ఆత్మీయం, ఆత్మ ఉంది. ఆత్మను బట్టి విత్తువాడు
ఆత్మ నుండి. ఆత్మ నుండి అర్థమైందా? ఏంటినైనా ఉపయోగం ఆత్మ నుండి అంటే ఆత్మ నుండి నిత్య జీవము, ఎప్పుడూ బతికి ఉండే జీవితాన్ని మాత్రం ప్రసాదిస్తాడు. శరీరమేమో మట్టిలో మట్టి అయిపోతుంది. ఆత్మ వల్ల, ఆత్మ నుండే నిత్య జీవితం వస్తుంది. ఇప్పుడు దేని కాపాడుకోవాలి? నువ్వు బోరు కొట్టిన, ఇబ్బంది పెట్టిన నువ్వు ఆత్మ గురించే ఆలోచించుకోవాలి. ఎందుకంటే శరీరం నిన్ను డామినేట్ చేసింది అనుకో, ఆత్మ గురించి అస్సలు ఆలోచించుకోనివ్వదు. సో నీకేం చెప్తుందంటే ఇక్కడ ఉండటం కన్నా ఐ నీడ్ టు గో అవే, నేను వెళ్ళిపోవడం బెటర్, లోకంలో ఉంటే బెటర్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నీ ఆత్మ గురించి చింత నీకుంది అంటే వెంటనే నన్ను శిక్షించైనా, నన్ను ఇక్కడ కూర్చోబెట్టినైనా. అందుకే దావీదు గారు అన్నారు 119వ కీర్తనలో అనుకుంటా, నాకు స్థిరమైన మనసు ఇవ్వనైనా. ఎందుకంటే మన మనసులన్నీ కాసేపు ఇక్కడ ఉందాం, మన వల్ల కాదు, అసలు సఫ్కేషన్ ముందు బయటకు వెళ్ళిపోవడం, అది అస్సలు స్థిరంగా ఉండదు. స్థిరమైన మనస్సును నాకు ప్రసాదించు అని అడిగాడు. కొన్ని రోజులు బాగా ప్రార్థన చేస్తాం, కొన్ని రోజులు బాగా పాట పాడతాం, కొన్ని రోజులు బాగా వాక్యం వింటాం, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆత్మని ఆర్పేసుకుంటాం. మన చేతులారా ఆత్మ అనే దీపాన్ని మనమే ఆర్పేసుకుంటాం. ఇంకెవరిని వెళ్ళి అడుగుతాం? నరకంలోకి వెళ్ళిన తర్వాత ఎవరిని చూసి ఏడుస్తావు? ఖచ్చితంగా నీ గురించే ఏడవాలి. అందుకే అంటున్నాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోస్తాడు అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలోనే 8వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథంలోనే 8వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. ప్రజలు ఎలా విశ్వాసఘాతకులు అంటే, అరే విశ్వాసఘాతకులు అంటే మీకు విశ్వాసం లేదా? విశ్వాసఘాతకుడురా అని ఎప్పుడంటారు చెప్పండి? తినేసి తాగేసి అన్ని ఎదుటివాడి చేత అనుభవించేసి నిన్ను చూడగానే రోడ్లో అసలు వీడు ఎవడో అనుకుంటూ పోయాడు అనుకోండి, వాడిని ఏమంటారు? విశ్వాసఘాతకుడు. అది ఎంత నిజమో, మీకు ప్రాక్టికల్గా ఎంత అనుభవమో, దేవుడి చేత మెయిన్గా బతికుండాలంటే కావాల్సింది ఏం చెప్పండి? చెప్పండి, ఏం కావాలి? గాలి, ఊపిరి. నువ్వు తీసుకుంటున్నావా లేదా అనే స్పృహ లేకుండా నువ్వు బతికి ఉండడానికి అసలు రీజన్ అయిన గాలిని ఆయన ఉచితంగా ఇచ్చేస్తున్నాడు కదా. ఆయన ఉచితంగా ఇచ్చేస్తున్న ఆ గాలిని పీల్చుకుంటూ ఆ ఊపిరితోనే దేవుడు గుడికొత్తనే మనల్ని ప్రేమిస్తాడా? అట్లాంటి దేవుడేనా? గాయం ఎందుకు చేయాలి అసలు? ఆయన చంపుకుంటూ పోతే దేవుడు అవుతాడా? మరి సృష్టించుకుంటూ పోతే దేవుడు కాదా? సృష్టి కలిగిస్తున్నప్పుడు అంటే నిన్ను పుట్టిస్తున్నప్పుడు విత్ యువర్ పర్మిషన్ అని నిన్ను ఏమన్నా అడిగాడా? చంపేటప్పుడు మరి ఎందుకు అడగాలి నిన్ను? కదా నేను అడుగుతుంటే అమ్మో కదా అనిపిస్తుంది కదా. మరి ఆయన అడిగితే, అందుకే యోగుని దిట్టంగా అడిగాడా లేదా? అసలు నువ్వు ఎక్కడున్నావు? భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావు? ఏం చెప్పు, నీ సంగతి ఏంటి? ఎందుకు చిన్నది పడగానే, శరీరానికి ఇబ్బంది పడగానే నీ పక్కన శత్రువులు అయినంత మాత్రాన్ని నన్ను తీసుకెళ్ళిపో, అసలు నేను కొట్టుకుని ఉంటే మేలు, నా తల్లి నన్ను ఎప్పుడో తీసుకెళ్ళిపోతే, రక్తంగా ఉన్నప్పుడే పోతే పో అంటావేంటి? సముద్రాన్ని సృష్టించి ఇసుకతో గోడ కట్టగలవా? నువ్వేమన్నా నువ్వు దాటి రామాక వాటర్ ఫాల్ చెప్పగలవా? చెప్పుకోని అని ఎన్ని క్వశ్చన్లు వేశాడండి. బతికుండగానే యోగు గారు అనుభవించేశాడు. చచ్చినంత మనకు ఉంటాయండి క్వశ్చన్స్. అవి పర్సనలైజ్డ్గా అడిగితే, నీకు ఉండటానికి ఇల్లు ఇచ్చానా? వాళ్ళలో తడవకుండా ఇచ్చానా? ఎండకుండా ఇచ్చానా? మళ్ళీ ఏడుస్తాను. ఇలాంటివి అడిగాడు అనుకోండి, బాబు నన్ను వదిలి నేనే పోతున్నారు. కానీ అస్సలు ఊహించలేమండి, అస్సలు ఊహించలేము. ఆయన ఎంత ప్రేమ చూపిస్తుంటే భయం వేస్తూ ఉంటుంది. ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నావు, రేపు మళ్ళీ అడుగుతావు కదా నాకు ఇచ్చిన సౌకర్యం గురించి. అందుకే ఏదైనా నాకు కావాలి అని అడగాలని నోరు రాదండి. దేవుణ్ణే అడగలేని వాళ్ళ మనుషులు మేము అడుగుతాం. అందుకే ఆయన శరీరాన్ని ఆధారం చేసుకోకు అన్నాడు కదా. అసలు పోయే కొద్దు ఇరుకైపోతుందండి మార్గం. కానీ ఇరుకులో విశాలత కలగాలంటే ఆయన ప్రేమ మాధుర్యాన్ని అనుభవించండి. అందుకే అంటున్నాడు, ఎలాగైనా నువ్వు విశ్వాసఘాతకుడు అయిపోయావు? అంత ఘాతకాన్ని ఎలా? నేను బతికుండడానికి గాలి ఇచ్చానే, తినటానికి ఆహారం ఇచ్చాను,
ఇచ్చాను. పంట పండమని నువ్వు చెప్తే పంట గింజ నువ్వు పండు అని చెప్తే నీకేమైనా పుట్టిందిరా? పుట్టలేదు కదా నాన్న. నువ్వు వెళ్ళి ఇంట్లో గింజలు వేసి పడుకున్నావు. నువ్వు తెల్లారిన తర్వాత నువ్వు రోజు ఎలాగే వస్తున్నావు అలాగే వస్తున్నావు. ఒక రోజుని ఆ మొక్క నుంచి గింజలు గింజలుగా వచ్చి ఆ గింజలను నీకు ఆహారం అయ్యేటట్లుగా చేసింది ఎవరు? ఎంత విశ్వాసఘాతకుడు వింటాను. కనీసం నా సన్నిధిని చక్కగా అనుభవించవు, నా మాటని గైకొనవు. ఇంత విశ్వాసఘాతకుడు ఏంటి? నిత్యము ద్రోహమా మాట ఉంది చూడండి. నిత్యము నా భయము కలిగి బ్రతకండి అని ఆయన చెప్తే ఫస్ట్ లో మీకు చదివించాను కదా సామెతలు 28లో. నిత్యము భయం కలిగి బ్రతకండి అంటే మనుషులు ఎలా అయ్యారు? నిత్యము ద్రోహం చేసి. ఎంత మండిపోతుందండి నేను హృదయం. ఎంతగా నిన్ను బతిమలాడుకుని నేను అనుకుంటాను నా ద్వారా ఇగో ఈ మైక్ ఇచ్చి నువ్వు చెప్పిస్తున్నావు అంటే ఎంతగా ఎన్నిసార్లు బ్రతిమలాడుకున్నానైనా. మామూలుగా వీడియోలు చూసినప్పుడు 250 సార్లు నాతో బ్రతిమలాడుకున్నావా? అంతే కదండి. ఆయన నాతో 250 సార్లు అంటే రికార్డ్ చేయనివి ఇంకెన్ని ఉన్నాయో, పర్సన్ టు పర్సన్ చెప్పినవి ఇంకెన్ని ఉన్నాయో, లేకపోతే ఇండివిజువల్ గా గ్రూప్ దొరికినప్పుడు చెప్పినప్పుడు ఇంకెన్ని ఉన్నాయో. ఇన్నిసార్లు నా చేత నువ్వు మనుషుల్ని బ్రతిమలాడించుకుంటున్నావు. ఎంత ప్రేమనైనా నీకు, ఇంకా కరెక్ట్ గా నీ గురించి నేను చెప్పాలి అని మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేస్తున్నారండి మీరు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? మోసమును ఆశ్రయముగా చేసుకుని. మనుషులు ఏమి ఆశ్రయం చేసుకుంటున్నారు? మనుషులు నమ్మి మోసపోయానండి. ఎవరు చెప్తారు ఇదేనాడు? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు మోసాన్ని నమ్ముకున్నావు. నేను చెప్పాను మనుషులను ఆశ్రయించొద్దని. ఎవరినైనా నమ్ముకో, ఎవరినైనా. అసలు నీకు చెప్తే చూడు, ఏమంటారు, తేలుకి ఎక్కడ ఉంటుంది విషము? దాని కొండంలో ఉంటది. పాముకి ఏమో కూరల్లో ఉంటది. మనిషికి అయ్యి బాబాయ్ వాటితో దూరంగా ఉండాలా లేదా? విషపు జంతువులతో దూరంగా ఉండాలా లేదా? ఎవరు దూరంగా ఉండాలి? లోకం నుండి బయటకు వచ్చినాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకాన్ని కూడా ఇక్కడ తెచ్చేస్తున్నారు. అంటే విషయాన్ని నంపుకొని ఇక్కడికి వచ్చేస్తున్నారు. అందుకే వాక్యం చెప్పండి, అట్లా చెప్పొద్దని చెప్పండి అండి అంటున్నారు ఈ మధ్య జైలు. ఇది దేవుడు చెప్పాడు, తప్పు నాదైతే నేను సరి చేసుకోవాలి. తప్పు నాది కాకపోతే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో దేవుడు వాళ్ళని జడ్జి చేయగాక అని అనుకోవాలి. ఏమన్నా చెప్పొద్దని చెప్పండి అని చెప్తే ఏంటి అర్థం? మాట్లాడకు దేవుడు నువ్వు నాతో అని అర్థం. అర్థమైందా? ఎందుకంటే ఆయన బ్రతిమలాడటమే చేస్తాడు కదా. ఇప్పుడు 1 డే నువ్వు మాట్లాడటానికి ఇంకేం ఛాన్స్ ఉండదు కదా. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం మనం. అందుకే అంటున్నాడు, వారి మోసమును ఆశ్రయం చేసుకొని ఇక తిరిగి రావు. ఏమంటున్నారంట? చాలా మంది ప్రార్థన రావు. ఏమంటారు? తిరిగి రెండమ్మా, తిరిగి కొంచెం వినండి అమ్మా. అప్పుడు మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందేమో, మేమైనా మిమ్మల్ని సరిగ్గా రెస్పెక్ట్ చేయలేదేమో, ప్లీజ్ రండమ్మా అంటే నేను రాము. ఏమంటారు? మేము రాము. అదే అంటారంట. వారి మోసమును ఆశ్రయం చేసుకొని ఎవరు మోసం చేస్తున్నారు? వాళ్ళనే మోసం చేసుకొని తిరిగి రావని చెప్తారేంటారు మీరు? తిరిగి రావని చెప్తారేంటి మీరు అని 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను చెవి యొగ్గి వారి మాటలు విన్నాను. నేను చెవి యొగ్గి వారి మాటలను విని ఉన్నాను. ఏం మాటలు మాట్లాడుకుంటారో మీరు? పనికి మాలిన మాటలు. చాలా మంది ఎవరో ఒకసారి కామెంట్ పెట్టారు, పద్దాక రా అంటున్నాను. రారా అనేది ముద్దు మాట. దాన్ని మీరు ఏ సందర్భంగా తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో మీ మనస్తత్వాన్ని బట్టే ఉంటాయి. మీరు తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? ఇంత డిగ్నిఫైడ్ గా అడిగాడు దేవుడు. ఆయన ఇర్మియా గారు అలా రాశారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. దేవుడు ఎందుకు రావట్లేదో వాళ్ళని జాగ్రత్తగా కడిగి అని ఇర్మియా గారికి యెషయా ఫస్ట్ లోనండి. నాకు బోరింగ్ సబ్జెక్ట్ బైబిల్లో ఏంటో చెప్పనా? ఈ యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథం. యెషయా గ్రంథం మరి 66 అధ్యాయాలు చదవాలి. అసలు దానిలో ఒక్క ముక్క అర్థం కాదే అనుకుంటే అసలు చదవటం, దేవుని యొక్క ప్రేమ అనుభూతిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు చంపమని చెల్లుని కొట్టింది ఏంటో తెలుసా నాకు? యెషయా గ్రంథాలు, ఇర్మియా గ్రంథం. ఎంత బాగా రాయించావయ్యా. అపోస్తులే కొంచెం సాఫ్ట్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. బాబోయ్ వీళ్ళు చాలా కఠినంగా
అసలు ఇశ్రాయేలీయులు ఆ రోజుల్లో ఎలా తట్టుకున్నారో అనిపించేంతగా ఉన్నాయి కొన్ని మాటలు అనిపించింది. అయితే ఇక్కడ ఏమన్నారు? మీరు పనికి మాలిన మాటలు. ఏమన్నారు ఇర్మియా గారు? ఎలాగ పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు? పైగా అంటారంట, నేనేం చేశాను చెప్పు, నేనేమన్నా చేశానా చెప్పు అని, నేనేమి చేసిందని చెప్పి తన చెడుతనమును గుర్చి, బాబోయ్ నేనేం చేశాను నాయన, ఇదా నేను చేసిందని రియలైజ్ అయ్యేవాళ్ళు లేరంట సంఘాల్లో. నేను ఎంత మంచివాడో తెలుసా? ఎవరు రారు గుడికి, నేనే వస్తాను. ఎవరు రారు, నేనే వస్తాను. నేను నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, చెప్పడానికి నేను తప్ప ఎవరున్నారు చెప్పు, నేనే కదా. లోపల నుంచి తీసేసు, ఏం చెప్తారంటే తీసేసులో నుంచి ఘోరమైనవి 66 పుస్తకాలు దాటామని వెళ్తారేంటి వీళ్ళు? కుదురుద్దా? నిగూఢ సత్యాలు ఎలా తీస్తావంటే ఆత్మ నిన్ను ప్రేరేపించాలి. అంటే నువ్వు ఇక్కడ ఏంటి, టోటల్లీ జీరో నీ యాక్షన్, ఆత్మే నడిపించాలి. నువ్వేం మళ్ళీ నిగూఢమైన సత్యాలు అంటావు కదా. అందుకే అంటున్నాడు, నేనేమి చేసి తిని అని చెప్పి మనసులో రియలైజ్ అయ్యి పశ్చాత్తాపపడేవాడు లేడు, ఏ గుడిలోనూ లేడు. అందుకనే యుద్ధమునకు అందరూ ఎలా ఉన్నారంట? యుద్ధమునకు చొరబడే గుర్రం పౌరుషంగా ఎక్కడికి వస్తున్నారు? గుడికి వచ్చేస్తున్నారు. నేను కాబట్టి చందా ఇస్తాను ఎక్కువ, కాబట్టి నేను ఆపేయమన్నప్పుడు వాక్యం ఆపేయి అంటున్నారు కదా. నేను కాబట్టి మీ గుడికి ఇంత డొనేషన్ ఇచ్చా, మీకు ఇప్పుడు కావాల్సిన ఫెసిలిటీస్ చేశా, సో మీరు నేను చెప్పినట్టు వినండి అన్నారు. నేను దేవుడు అంటున్నాను, ఎందుకన్నా నేను చెప్పినట్టు విను. నేను ఇచ్చేది ఏంటి తెలుసా? దేవుడు అని పిలువబడి ఇంకొక దేవుడిని, ఒక కత్తెలో ఒక వరలో 2 కత్తెలు ఇవ్వడం కదా. ఇచ్చావు, నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నువ్వేమంటావు? దేవుడు వద్దంటున్నావు ఇండైరెక్ట్ గా. ఇది తెలియక మోసాన్ని నమ్ముకున్న మీరు నేనేం చేశాను అని పశ్చాత్తాపడకుండా మీరు ఎలా వస్తున్నారంటే, యుద్ధములకు చొరబడు గుర్రము వలె ప్రతివాడు నాకు ఇష్టం తెలుసా అనుకుని వాడికి ఇష్టమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. గుడికి రావాలంటే గుడికి బోరింగ్ కదా, కాసేపు నేను ఎలా ఫ్రెండ్స్తో ఉంటే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఏమైనా ఊరికినే ఉంటారా? బాగా సిగరెట్ తాగరా అంటే ఈజీగా వెళ్ళిపోతాం, ఈజీగా ప్రార్థనకి వెళ్తాను ఎందుకు అంటారు, సిగరెట్ రాదని పదా అంటారు. సిగరెట్ అన్న వాళ్ళు ఇంక దేన్ని అనరా? ఇప్పుడు మందుతో పాటు డ్రగ్స్ కూడా మంచి ఇది కదా. ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం పోరాటం చేయాల్సి వస్తుంది? తినటం నీకు ఇబ్బంది కలగజేస్తుంది, నీ ప్రాణాలు తెచ్చి పెడుతుంది, నువ్వు చేయమాకు అలాంటి పనులు అని చెప్తుంటే వింటున్నాడా? వాళ్ళ ప్రాణాలతో వాళ్ళే చెలగాటం అనుకుంటున్నారు. సో అలాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు దేవుని దగ్గరికి రాగలరా? ప్రతి వాడు తనకి ఇష్టమైన మార్గంలోనే తిరుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, కూర్చున్నా నుంచున్నా ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? బాబు నువ్వు చూస్తున్నావు కదా, నా ప్రవర్తన సరిగ్గా పెట్టుకోవాలని ఉన్నవాళ్ళు ఉన్నారా? లేదు సార్ కదా. డ్రామాటికల్ లైఫ్, వేషధారణ కలిగిన జీవితం. అందుకనే 19వ వచనంలో, ఇదే అధ్యాయము ముగింపుకు వస్తున్నాను, 19వ వచనం. సియోనులో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా, యెహోవా సియోనులో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూరము నుండి నా ప్రజలు, రాజు లేడేంటి, మమ్మల్ని నడిపించే వాళ్ళు లేడేంటి, మా బాధలు తెలుసుకునే వాళ్ళు లేడేంటి అని మీ రోదన శబ్దము వినబడుచున్నది. కానీ దానికి కారణం ఏంటో తెలుసా? విగ్రహముల చేత, అన్యమైన మాయా రూపముల చేత కోపం తెప్పించారు కదా. అందుకే మీ రోదన శబ్దము నాకు వినబడుతుంది. యెహోవాను నమ్ముకున్న వారు కదలక నిత్యము నిలుచు స్థిరమైన కొండలాగా ఉంటారు, ఖర్జూరపు చెట్టులాగా ఉంటారు. ఎవరైతే వాళ్ళు లోకంలో ఉన్న వాటిని నమ్ముకొని, లోకస్తుల్ని నమ్ముకొని వారి జీవితాన్ని, వారి మార్గాన్ని వారికి ఇష్టమైనట్టుగా బ్రతికి చూపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా రోదన శబ్దం చేస్తారు. ఎంతగా అంటే దేవునికి వినపడేలాగా. అర్థమవుతుందా? సో మన ప్రవర్తన ఎవరిని ఆధారం చేసుకొని ఉంది, దేని మీద నువ్వు నీ జీవితాన్ని నిలుపుకొని ఉంటున్నావు అనేది చూసుకోవాలి. ఇంకొక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథంలోనే ఎహెజ్కేలు గ్రంథము
22వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 31వ వచనం. 22వ అధ్యాయము కావున 31వ వచనం. కావున నేను నా క్రోధమును కావున నేను నా క్రోధమును వారి మీదకి రప్పిస్తామల్లా కొమ్మరి ఇచ్చేస్తాను అంతే. ఇక మీకు గ్యాస్ దొరకదు, వర్షం పడదు, ఇక మీరేం చేసుకుంటారో మీరు చేసుకోండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఇష్టమైన మార్గాలు కదా. నాకు యుద్ధమే కావాలంటాడు. సో యుద్ధం చేసి బోర్ కొట్టిందో, మరి బాధ అనిపించిందో, రియలైజేషన్ వచ్చిందో, మరి ఏమైందో తెలియదు, కానీ చర్చలు చేసుకుందాం అన్నారు. వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా? 160 మంది పిల్లల్ని చంపేశారు. ఆ బ్యాగులతో వచ్చారంట, ఆ బ్యాగులు ఫోటోలతో వచ్చారు. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఏం చేశారు? మా నాయకులు చంపారు, ఓకే, మేము బాధపడుతున్నాం, దానికి మనం యుద్ధం చేసుకుంటున్నాం. పిల్లలు ఏం చేశారు? 168 మంది పిల్లలు ఏం చేశారు? ఆన్సర్ ఉందా? ఇక్కడే ఆన్సర్ లేదు కదా. అక్కడికి పోయిన వాళ్ళు, పోబోయే వాళ్ళు, అందుకే పోయే వాళ్ళ గురించి ప్రలాపించాలి మనం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను నా క్రోధంలో వారి మీద కుమ్మరింతును. ఎందుకు కుమ్మరిస్తావు నాయనా అంటే, వారి ప్రవర్తన ఫలము, ప్రవర్తించడం కాదు, ప్రవర్తించటం వల్ల వచ్చే ఫలాలు ఉన్నాయే, యుద్ధాలు రోజుల తరబడి చేసేసి మీకున్న ఈ జలసంధి ద్వారా నేను తప్పించనని ఒకడు అంటాడు. నువ్వు తెరుస్తావా తెరవా, నేను నిన్ను లేపేస్తాను అంటాడు. వీళ్ళు కొట్టుకుంటారు. గ్యాస్ రాకపోయింది ఎవరికి? మళ్ళీ అంటాడు. అంటే సామాన్యుడికి. మీ ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఏమంటున్నాడు? ఉగ్రతాగ్ని, ఉగ్రతనే భరించలేము. ఆ ఉగ్రత అగ్నితో కూడుకున్నదంటే అర్థమైందా మీకు? ప్రపంచం అగ్ని కొరకు. మరి నన్ను కాల్చే వరకన్నా వెయిట్ చేయండి. వద్దు, మేమే కాల్చుకుంటాం. చిన్నప్పుడు ఒక కథ ఉండేది, నా భస్మాసురుడు కథ. వాడు చావాలంటే వాడు నెత్తి మీద చేయబెట్టుకుంటేనే చేస్తాడు, లేకపోతే చావడు. సో మనం చావాలంటే మన నెత్తి మీద మనమే చేయబెట్టుకుంటున్నాం. నేను చంపుతాను, నాకు అవకాశం ఇవ్వండి, మీ ప్రవర్తన నేను తెలుస్తానంటే కాదు, మేము ఒకరి మీద బాంబులు వేసుకొని 100 మందిని లేపేస్తాం. ఇప్పుడు మనిషికి విరోధి ఒక క్రూరమైన జంతువా? ఈ పులి సంచారం చేసింది, ఈ పులి మనిషిని తినేసిందని ఎక్కడ ఉందో, జంతువుని చంపుకొని తింటుంది కాబట్టి మేము ట్రాకింగ్ చేస్తున్నాం, మీరంతా జాగ్రత్తగా ఉంది. ఎక్కడైనా నేను మనిషి వల్ల చాలా భయపడ్డాను, మనిషిని ట్రాకింగ్ చేస్తున్నాను, ఈ మనిషి వల్ల జాగ్రత్తగా ఉండాలని ఇంకో మనిషి చెప్పాడా? చెప్పడు. అందరూ దొంగలే. దొరకలేదు కాబట్టి మనం దొరలం. దొరికితే మాత్రం దొంగని, దొరకకపోతే దొరని. దొరికితే జైలుకి వెళ్ళిపోతాను, దొరకకపోతే జైలుగా లేని ఈ లోకంలో, ప్రపంచం అనే ఈ ఓపెన్ జైల్లో విచ్చలవిడిగా తిరిగేస్తాను. నా మాట వినకపోతే కత్తితో పొడిచేస్తాను, నా మాట వినకపోతే నీకు హెచ్ఐవి ఇంజెక్షన్ చేసేస్తాను, నా మాట వినకపోతే నువ్వు ప్రెగ్నెంట్ వాళ్ళని చూడను, నేను చంపేస్తాను. చంపేయడమే కాదు, ముక్కలు చేస్తాను, ముక్కలు చేసిందే కాదు, ఉడికించడమే కాదు, కొన్ని భాగాలు తీసుకెళ్ళి ఎక్కడో విసిరేస్తాను, అసలు నిన్ను ఫుడ్ పెట్టకుండా కొన్ని రోజులు ఉంచేస్తాను. ఇవన్నీ జంతువులు లాంటి చేస్తున్నాయి. మనిషి అండి, మనిషి. ఇప్పుడు మనం ఎవరిని చూసి భయపడాలో తెలుసా? మనిషి చూసి. అందుకే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఈ లోకం అనే అరణ్యంలో వెళ్తున్నాం కదా, క్రూరమైన తోడేళ్ల మధ్యకి కథనైనా నువ్వు పంపిస్తున్నావు. అవి గడవకు, భయపడకు, నేనున్నాను కదా, నేను నీకు తోడై. ఎందుకు రాయించావు? ఇవన్నీ అవసరమా? నువ్వు తోడుగా ఉంటావు, దాని డ్యూటీ, నీ డ్యూటీ. అసలు నీ వీక్నెస్ అది కదా, నీ బిడ్డలను వదిలిపెట్టావు కదా, ఎందుకు ఈ మాట రాయించావు అంటే, ఈ లోకం అనే అరణ్యంలో మనుషులు ఎంత క్రూరంగా మారిపోతారో తెలుసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా భయపడతావు. అప్పుడు ఈ మాట నిన్ను ఆదరిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది. ఎలా అన్నాడు నాయన భక్తుడు? అర్థం కాలేదు, అనుభవిస్తే అర్థమైంది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది. అవసరం లేదు నాయన, ఈ లోకం అనే ఇంత దుష్ట లోకంలో జంతువుల్ని అదేగా హింసించి, పక్షుల్ని ఆ విధంగానే విసిగించి, ఈ చివరికి మనిషి తనలాంటి మనస్తత్వము, తనలాంటి శరీరము, తనలాంటి హావభావాలే కలిగి ఫీలింగ్ బాధపడతాడని తెలిసి కూడా
మనిషి అదే మనిషిని చంపేస్తున్నాడు అంటే అలాంటి మనుషుల మధ్య మేము ఎలా బ్రతకాలి అంటే నీకు తెలీదా? అబ్రహం గారి తమ్ముడు తెలుసు కదా నీకు? తెలిసిన ఆయన పాపం చాలా మంచివాడే. ఎలా బతికాడో తెలుసా? లోకంలో జరుగుతున్న అన్యాయాలని హృదయంలో నొచ్చుకుంటూ ప్రార్థనతో గడిపేశాడంట. పేతురు గారు రాశాడన్నమాట, నొచ్చుకో, నువ్వు ఎంత నొచ్చుకోవాలో అంత నొచ్చుకోవాల్సిందే. చెబుతూ సుమా, ఆయన కొరకు బ్రతుకుతూ సుమా, ఒక రోజు నువ్వు బాధపడ్డావని, నువ్వు ఫీల్ అయ్యావని ఆయన నిన్ను గమనించుకొని ఆ విధమైన ప్రతి ఒక్కరిని తీర్పులోనికి తీసుకుని వచ్చేంత వరకు నువ్వు ఓర్పుగా ఉండాల్సిందే. ఓర్పు, సహనము అన్నీ మనకు ఉండాల్సిందే. దీర్ఘశాంతం మనకు తెలియదే శాంతం, మన దీర్ఘశాంతం అక్కడ ఇవన్నీ బోరింగ్ సబ్జెక్టులు అండి. లోకంలో ఉండే వాళ్ళకి బోరింగ్ సబ్జెక్టులు. అందుకే అంటున్నాడు, వాళ్ళ ప్రవర్తన ఫలమే వాళ్ళ మీదకి రప్పించి నా ఉగ్రత అగ్ని చేత వారిని దహించేస్తాను. ఏం చేస్తాను? దహనం చేస్తాను. దహనం చేయటాన్ని ఏమంటారు? మీకు ఇవన్నీ తీసుకొచ్చి సమాధి కార్యక్రమాలు చేయటాన్ని ఏమంటారు? దహనం చేయటం అనే కదా అంటారు. దహనం చేసిన తర్వాత ఏం పని ఉంటుంది ఆ మనిషితో? మట్టిలోకి వెళ్ళిపోతాడు. దేవుడు కూడా నేను దహించేస్తాను. ఏమన్నాడు? దహింతును, కాల్చి పడేస్తాను మనం ఒక మాట వస్తుంది. దహనం చేస్తాను అంటే కూడా ఇంకా నేను పూర్తిగా కప్పెట్టేస్తాను, కూర్చోపెట్టేస్తాను. ఎక్కడ కూర్చోబెడతాడు? అగ్నిలో. మట్టిలో ఎలాగో పోతాం, అది ఒకటో మరణం. రెండో మరణం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రెండో మరణంలో మనల్ని ఎక్కడ కప్పెట్టేస్తాడు? అగ్నిలో కప్పెట్టేస్తాడు. అక్కడేమో చావనే చావు, చచ్చేంత మరణం కానీ చావు. ఇక ఈ క్షణం చచ్చిపోతానంట, చావనే చావవు. పురుగు చావదు, అగ్నేమో ఆరదు. అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అసలు ఊహకు కూడా అందదు. జస్ట్ నీకు లిఖిత పూర్వకంగా ఇస్తేనే ఇంత బాధగా ఉందంటే అక్కడ పరిస్థితులను అనుభవించాల్సి వస్తే ఇంకెలా ఉంటుంది? సో నీ ప్రవర్తనే మార్చుకోవాలి, ఉగ్రతను అనుభవించకూడదు. అందుకే ఒక మాట సామెతల్లోనే 12వ అధ్యాయము, ముగింపుకు వచ్చేసాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. 12వ అధ్యాయము 14వ వచనం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందుతాడు. ఏ విధంగా అంట? తృప్తి పడిపోతాడంట. నోటి ఫలమే నిన్ను తృప్తిగా ఉంచుతుంది. ఎవడి క్రియల ఫలము అంటే నోటి ఫలం బట్టే వాడి క్రియలకి ఫలితం వచ్చేస్తుంది. సో మనము ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మన నోటి. అందుకే అంటారు భాష చాలా ఇంపార్టెంట్ మనిషికి. దాన్ని వ్యక్తపరచడం చాలా నైపుణ్యంతో కూడిందై ఉండాలి. అవును, దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. దాన్ని బైబిల్ అనేది మీరు ఉప్పు వేసినట్లు ఎలా మాట్లాడాలి? రుచిగా మాట్లాడండి అని చెప్పింది. సో ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తాను. 1వ అధ్యాయము సామెతల్లోనే 31వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనం. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాడు? ప్రవర్తన ఫలము. వారు తమ ప్రవర్తనకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు. తమకు వెక్కసమయ్యేలాగా. మీ జీవితం ఇప్పుడు బాబోయ్ చిరాగ్గా ఉంది, ఎంతకాలం బతకాలో ఇలాగా. వెక్కసమైందా? నీకు వెక్కసయం అవ్వాల్సింది, నీకు వామిట్ అయ్యేలాగా, నీకు విరక్తి అయ్యేలాగా. నీ ప్రవర్తన తగిన ఫలం పొందటానికి నీకు వెక్కసం అయ్యే వరకు నీ ఆలోచనతో తిరుగు. నీ ఆలోచనతో తిరుగు. నీ ఆలోచన అంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీకు ఇష్టమైన మార్గంలో తిరుగు. ఎందుకంటే 30వ వచనంలో నా ఆలోచన నువ్వు లేకపోయావు, భరించలేకపోయావు, నా ఆలోచనను తట్టుకోలేకపోయావు. నువ్వు ఎంత విశ్వాసఘాతకుడు అంటే నువ్వు బతికుండడానికి కారణమైన నన్ను ఏం చేసావంటే నువ్వు నన్ను ధృవీకరించేసావు, విసర్జించేసావు, వినలేకపోయావు. అసలు నా గద్దింపును కేవలం రిజెక్ట్ చేసావు. అదే కదా ధృవీకరించావు. సో నీ ఆలోచన ప్రకారం వెళ్ళి. ముందుంది పండగ, అర్థమైందా? అప్పుడేమో అర్చిన గీపెట్టిన ఏమీ జరగదు. అందుకే హెబ్రీయులకు రాసిన జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము, మర్చిపోయిన మాట చెప్పాలి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం.
యెహోవాను అనుసరింపక ఉమ్, ఆయనను విసర్జించి ఉమ్. ఆయన యొక్క విచారణ చేయని వారిని చేయని వారిని ఉమ్. నేను నిర్మూలన చేసేదను. ఏం చేస్తాడంటే ఆయన్ని అనుసరించాలి. మాకు ఇష్టమైన మార్గంలో అనుసరించి మా ఆలోచన ప్రకారం నడుపుతాము అంటే కుదరదట. ఆయన్నే అనుసరించి ఆయన యొద్దే విచారణ చేయాలి. మంచి జరిగిందా, ఈ మంచి చేసావునైనా, నాలో ఏది గమ్మం లేకుండా నన్ను కాపాడు. నీకేదైనా కీడు జరిగిందా, ఈ కీడుని బట్టి నీకు వందనాలనైనా, శ్రమ ఓర్పును కలిగిస్తున్నావు కదా, ఓర్పు పోతుందేమో, నన్ను కాపాడునైనా అని ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అసలు ఇవన్నీ జరగాలంటే నేను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, ఇదే లాస్ట్ మాట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విసర్జించి జీవము గల దేవుణ్ణి విడిచిపోవున్నట్టు. విశ్వాసం ఏ విశ్వాసం అది? జీవం గల దేవుడు ఉన్నాడంటే నమ్మని ఒప్పుకొని ఆ విశ్వాసం మొత్తం అసలు విశ్వాసం లేనిదిగా. నేను ఒక మంచి మాట చెప్పా, దేవుణ్ణి ఒప్పుకోలేని తృణీకరించే విశ్వాసం, నీ విశ్వాసం నీకే ప్రమాదం. అర్థమైందా? అంటే బతికుంటావు ఒప్పుకొని అన్ని రుచి చూసేసి దేవుడు ఎవరు అంటే జీవం, ఆయన్ని కూడా ఒక దండం పెట్టుకొని వెళ్ళిపోతే ఆయన ఏమన్నా అనే స్థితికి వస్తాం. అందుకే జీవము లేని దుష్ట హృదయం మీలో ఏమన్నా ఉందా, ఆయన్ని ఆలోచించకుండా, ఆయన అనుసరణ ప్రకారం నడుచుకోకుండా ఉందేమో ఒకవేళ అని ఎలా ఉందా, లేదే అనుకోదంట. జాగ్రత్తగా ఉందా, అప్పుడేమన్నా అలా ప్రవర్తించానా, ఇప్పుడేమన్నా ఇలా బిహేవ్ చేశానా అని చూసుకోవాలంట. చూసుకుంటే నీకేమనిపించాలో చెప్పనా వద్దా? చెప్పనా? అయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతివాడు ఆలోచించుకున్నాం అనుకో, ప్రతివాడు తను చేస్తున్న పని ఏంటని పరీక్ష. మిమ్మల్ని మీరు రోజు ఎగ్జామ్ చేసుకోమన్నాడు. ఒకప్పుడు ఏం చేస్తున్నప్పుడు మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎప్పుడు పరీక్షించుకోమన్నాడు? ఈ పరీక్ష ఎప్పుడు జరగాలి? బల్ల తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా జరగాలి. అంటే ఇప్పుడు నువ్వు తీసుకున్నావంటే ఒక కఠినమైన ఎగ్జామ్ నువ్వు రాయాలి. ఎక్కడ రాయాలి? మనసులో రాయాలి. ఎవరితో రాయాలి? నీ శరీరంతో, నీ ఆలోచనలన్నీ పెట్టి నేను ఆ రోజు ఒక వ్యక్తితో ఎలా ప్రవర్తించాను, అసలు ఆయన నాకు పరీక్ష పెట్టినప్పుడు నా బిహేవియర్ ఏంటి, నా శరీర కోరికలు నన్ను ఇబ్బంది పెట్టినాయా, నేనేమన్నా వాటిని నియంత్రించుకోగలిగానా, ఇవన్నీ పరీక్షించుకుంటూ బలంగా చేతులు వేయాలి. చేస్తే నీ ఇష్టమైన మార్గంలో నువ్వు ఉండవు, ఖచ్చితంగా ఆయన మార్గంలోనే ఉంటావు. అందుకే అంటున్నాడు, ప్రతివాడు తను చేస్తున్న పనిని పరీక్షించి చూసుకోవాలి. అప్పుడేమవుతుందో తెలుసా? ఇతరులను బట్టి కాదు, నిన్ను బట్టి నీకే అతిశయం. ఇటు ధన్యత మీకు కావాలని, మీ గురించి మీరు అతిశయపడేలాగా మీ ప్రవర్తన ఫలం మారాలని, ఒకవేళ నిజంగా మారి ఉంటే మనం అందరము ఇంకా మారని, వారి ప్రవర్తన ఫలము మారని వారందరి కొరకు మనల్ని మనం మార్చుకుంటూ, అంటే మరింత ఓర్పు కలిగి మనం వీధుల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించే వారిగా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలని, అందుకే బల్ల తీసుకుంటూ ఆయన ప్రచురించాలని మనల్ని మార్చుకుందాం. ఇది ధన్యత దేవుడు మీకు దయచేయాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నాకు అర్థమైంది, జీవపు డంబంతో మా జీవితాలు గడిచిపోతున్నాయి. మీరైతే మాకు సమయం ఇచ్చి ఇంకా మీరు మారాలని మాకు చెప్తున్నారు. మేమైతే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి నాయన మేమే గొప్పవాళ్ళం, భక్తులము అంటున్నాం. మా ప్రవర్తన ఫలాన్ని చూసి సిగ్గుపడాలి నాయన, మేము రియలైజ్ అవ్వటం లేదు నాయన. మేమే అడ్డంకంగా ఉన్నామేమో నీ సువార్తకి. అయితే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మార్చండి, మమ్మల్ని పరీక్షించుకుంటున్నాం. చూస్తే మా మీద అతిశయం లేదు నాయన. మాకు అతిశయం కలగాలి అంటే ప్రభా నీ ప్రవర్తన జీవితం మాలో ఉండాలి, నీకు ఇష్టమైన జీవితం మాలో ఉండాలి. అట్టి ధన్యత మా అందరికీ దయచేయండి నాయన. మమ్మల్ని అందరినీ స్థిరపరచండి, బలపరచండి. మేము నీ ఆయుధాలుగా మారులాగున మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరికీ వందనాలు.
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.